యజమాని వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కొమరం భీం జిల్లాలో జరిగింది. పెంచికలపేట మండలానికి చెందిన రాజశేఖర్ కేంద్రంలోని రాచకొండ కృష్ణకు చెందిన ఎరువుల దుకాణంలో పనిచేశాడు. అప్పుగా తీసుకున్న డబ్బు దొంగిలించాడని యజమాని దుష్ప్రచారం చేయడంతో మనస్తాపానికి గురైన రాజశేఖర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు వీడియో తీసి తన చావుకు యజమాని వేధింపులే కారణమని పేర్కొన్నాడు. దీంతో రాజశేఖర్ చావుకి యజమాని కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఆ కుటుంబానికి బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలుపుతూ బాధిత కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు యజమాని కృష్ణను అరెస్ట్ చేశారు. ఈరోజు పెంచికలపేట మండల కేంద్రంలో ఇక్కడ రాజశేఖర్ అనే యువకుని మరణానికి నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఈ రాచకొండ కృష్ణ అనే ఈ ఇంటి యజమాని తను ఎవరినైతే నౌకరుగా పెట్టుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయనను గరీబ్ వ్యక్తి ఒక కుటుంబంలో సంపాదన చేస్తూ వాళ్ళ అమ్మను పోషించుకునే జీవితం గడుపుతున్నటువంటి సందర్భంలో ఆ దుకాణంలో జీతం ఉండడానికి పెట్టుకున్న సందర్భంలో ఏదో 10,000 20,000 డబ్బుల విషయంలో ఆ వ్యక్తిని నానా హింసలు పెట్టి ఇబ్బంది పెట్టి ఒక దొంగని ముద్ర వేసి ఇవాళ తుమ్మిడి రాజశేఖర్ అనే వ్యక్తి మరణానికి కారణమైనటువంటి వ్యక్తి ఈ రాచకొండ కృష్ణ గారు. రాచకొండ కృష్ణ వల్ల ఒక కుటుంబం మొత్తం ఇవాళ రోడ్డున పడ్డది. ఒక ఉన్న పిల్లాడు మరణించాడు, వాళ్ళ అమ్మున్నది, ఆమెకు ఆధారం ఎలాంటి ఆధారం. ఈరోజు పెంచికల్పేట మండల కేంద్రంలో మరి కాంగ్రెస్ నాయకుడు, ఇక్కడ స్థానిక వ్యాపారస్తుడు రాచకొండ కృష్ణ వేధింపులకు తాళలేక ఒక మంచి క్రమశిక్షణతో బతికిన ఒక రైతు బిడ్డ రాజశేఖర్ ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఈరోజు ఒక రైతు బిడ్డ ఆత్మహత్య చేసుకుంటే రైతు భరోసా సంబరాలు జరుపుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కరు కూడా దీని మీద స్పందించడం లేదు. రైతు సంక్షేమ ప్రభుత్వం అన్నాడు, ప్రజాపాలన అన్నాడు రేవంత్ రెడ్డి. అలా ప్రజల మీద ప్రతీకార పాలన నడుస్తున్నది. ఇలా వ్యాపారస్తులు ఈ ప్రాంతంలో రైతులను పీల్చి పిప్పి చేస్తున్నా, పీడించుకు తింటున్నా, వందల కోట్ల రూపాయల దోపిడీ చేస్తున్నా కూడా ఏ మాత్రం కూడా చలనం లేకుండా కళ్ళప్పగించి చూస్తున్నారు పోలీసు శాఖ. మడక